గుడ్ ఈవినింగ్. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. రేపు కూడా ఇదే అంశంపై వాదనలు కొనసాగుతాయి. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు హైకోర్టులో ఇంకా ఏమీ తేల్చకపోవడం, రేపు నోటిఫికేషన్ రానుండడం, నామినేషన్ల దాఖలకు తక్కువ రోజులే ఉండడంతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటు పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడం కూడా కత్తి మీద సాములాగా మారే అవకాశం ఉంది. ముందు నామినేషన్లు ఎక్కువ మంది వేసి ఆ తర్వాత పార్టీ బీఫామ్ వచ్చిన వారే లైన్లో ఉండే అవకాశం ఉంది. అయితే కొద్దిమంది రెబల్స్గా నిలబడే ఛాన్స్ కూడా ఉండడంతో పల్లె ఫైట్ రసవత్రం కానుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై వాద ప్రతివాదనలు వాడి వేడిగా జరిగాయి. రేపు కూడా ఇరు వర్గాలకు వాదనలు వినిపించే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది. పిటిషనర్లు సుదీర్ఘంగా వాదించడంతో హైకోర్టు ఒక దశలో అసహనం కూడా వ్యక్తం చేసింది. ఇది ట్రయల్ స్టేజ్ ఏం కాదని సూచించింది. చట్టం లేకుండా బిల్లు ఎలా ఇస్తారని, ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి దాన్ని రాజ్యాంగ భద్రత గురించి ఆలోచించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏమిటని పిటిషనర్లు ప్రస్తావించారు. ఇటు సుప్రీంకోర్టు పలు కేసుల్లో 50% సీలింగ్ విధించిన ఉదాహరణలు ధర్మాసనం ముందు ఉంచిన పిటిషనర్లు ట్రిపుల్ టెస్ట్లో ఏ ఒక్క అంశాన్ని పాటించకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ కొట్టివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సింఘ్వి పిటిషనర్ల వాదనలో పసలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఎంపిరికల్ డేటా ఆధారంగా లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. అన్నింటికీ మించి జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తోన్న పిటిషనర్లు దానికి మూలమైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఎక్కడా 50% సీలింగ్ అనే పరిమితిని బేసిక్ స్ట్రక్చర్ లాగా చూడలేదని స్పష్టం చేశారు. ఇక ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండడాన్ని అసెంట్గా భావిస్తున్నారా అని సర్కార్ అడ్వకేట్ సింఘ్విని ప్రశ్నించింది. ట్రిపుల్ టెస్ట్ను ఫుల్ఫిల్ చేశారా అని క్వశ్చన్ చేసింది. రాష్ట్రం యూనిట్గా జీవో ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. డెడికేషన్ కమిషన్ బయటపెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలనేవి స్వీకరించారా అంటూ ప్రశ్నించింది. కోర్టు సమయం దగ్గర పడుతుండడంతో ఇరుపక్షాలు వాద ప్రతిపాదనలు కొనసాగించే ప్రయత్నం చేయడంతో ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 కేసు మళ్లీ బెంచ్ ముందుకు వస్తుంది. అయితే ఇంతలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అయిపోతోంది. జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ తాజాగా హైకోర్టు రేపటి కేసును వాయిదా వేయడంతో యథావిధిగా ముందు ప్రకటించినట్లు తొలిదశ పరిషత్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. కోర్టులో ఇంకా ఏమీ తేలకపోవడం, ఈసీ నోటిఫికేషన్కు రెడీ అయిపోవడం, నామినేషన్లను 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆశావహులంతా కూడా టెన్షన్ పడుతున్నారు.